నా పేరు క్యారెన్ మధురవాణి. నేను ఈఓ అండ్ సిడిపిఓ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. యూనిట్ 1 న్యూట్రిషన్ మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం యూనిట్ 1లో 12 టాపిక్స్ కవర్ అయ్యాయి అన్నమాట. ఇది నా ఫ్లెక్సిబిలిటీ కోసం, స్టూడెంట్స్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఇట్లా క్రియేట్ చేయటం జరిగిందనమాట. సో దట్ మనకి ఫస్ట్ సిలబస్ మీద క్లారిటీ అనేది ఉండాలి. ఇందులో 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 టాపిక్స్లో ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద సెగ్రిగేట్ చేయటం జరిగింది. పార్ట్ 1 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్ అనేది వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఈరోజు మనం ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ పిరమిడ్ గురించి చెప్పుకుందాం. ఫుడ్ యొక్క ముఖ్య ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫుడ్స్ మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు కనుక చూసినట్లయితే 3 మేజర్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. అవి ఏంటిది అంటే, ఒకటి ఎనర్జీ ఈల్డింగ్, సెకండ్ వన్ బాడీ బిల్డింగ్ అండ్ థర్డ్ వన్ ప్రొటెక్టివ్ అండ్ రెగ్యులేటరీ అనమాట. ఇక్కడ చార్ట్లో మనం చూసినట్లయితే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయో మనం చూడొచ్చు. బ్రెడ్, పొటాటో ఇలా ఉన్నాయి. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కనుక చూసినట్లయితే ఎగ్, ఫిష్, మీట్ ఇవన్నీ ఉన్నాయి. ప్రొటెక్టివ్ ఫుడ్స్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేజర్ ఫంక్షన్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్స్. ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే, మనం డైలీ యాక్టివిటీస్ అన్నమాట, రోజు మనం చేసే పనులకి కావాల్సినటువంటి ఎనర్జీ కానివ్వండి, మన బాడీలో జరిగేటటువంటి ప్రాసెస్ కానివ్వండి, గ్రోత్కి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది మనకి ఈ ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఎనర్జీ వాల్యూ ఆఫ్ మేజర్ న్యూట్రియంట్స్ తీసుకుందాము. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి మనకి 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 4 కిలో క్యాలరీస్ వస్తుంది. అండ్ 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి 9 కిలో క్యాలరీస్ వస్తుంది అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్స్. మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి, ఏ రకాలైనటువంటి ఫుడ్స్ నుంచి వస్తాయి? సిరియల్స్ నుంచి వస్తాయి, పల్సెస్ నుంచి వస్తాయి, నట్స్, ఆయిల్, సీడ్స్, రూట్స్ అండ్ ట్యూబర్స్ నుంచి వస్తాయి. సిరియల్స్ నుంచి వచ్చేటటువంటి ఫుడ్స్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తాయి? సిరియల్స్ నుంచి మనకి కార్బ్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి అండ్ వైటమిన్స్ వస్తాయి. పల్సెస్ నుంచి ప్రోటీన్స్ వస్తాయి, బి వైటమిన్స్ వస్తాయి, కార్బ్స్ వస్తాయి. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ నుంచి హై ఫ్యాట్ అండ్ ప్రోటీన్ వస్తుంది అన్నమాట. అండ్ ఈ రెండిటి నుంచి మనకు కావాల్సినటువంటి కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ రూట్స్ అండ్ ట్యూబర్స్ నుంచి మనకి ఎక్కువగా కార్బ్సే వస్తాయి అన్నమాట. మనం ప్యూర్ కార్బోహైడ్రేట్స్ని ఎంటీ క్యాలరీస్ అని అంటామన్నమాట. ఎందుకు అంటే, షుగర్ కానివ్వండి, జాగరీ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, వీటి నుంచి మనకి ఎనర్జీ మాత్రమే వస్తుంది, ఎటువంటి న్యూట్రియంట్స్ కూడా రావన్నమాట. కాబట్టి ప్యూర్ కార్బోహైడ్రేట్స్ని ఎంటీ క్యాలరీస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ నుంచి కూడా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఇవి కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ అనేవి ప్రొవైడ్ చేస్తవి. అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఏ, డి, ఈ, కే అనేవి కూడా మనకి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ నుంచే వస్తాయి. నెక్స్ట్ టాపిక్, బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కనుక చూసినట్లయితే మనకి గ్రోత్కి కానివ్వండి, రిపేర్కి కానివ్వండి, అండ్ మన బాడీలో మజిల్స్, టిష్యూస్ అవి సరిగా ఉండాలి అంటే మనకి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అనేవి చాలా అవసరం. ఈ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కనుక చూసినట్లయితే మనకి ఈ ఫుడ్స్ నుంచి వచ్చే ప్రోటీన్స్ని మనం ఏమంటాము అంటే హై బయలాజికల్ వాల్యూ ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. అంటే హై బయలాజికల్ వాల్యూ అంటే ప్రోటీన్స్ వచ్చే ప్రతి ఫుడ్ హై బయలాజికల్ వాల్యూ ఉండదన్నమాట. హై బయలాజికల్ వాల్యూ కలిగినటువంటి ప్రోటీన్స్ ఏంటివి అంటే, అందులో మనకి అవసరమైనటువంటి అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎక్కడ ఉంటాయో అటువంటి ఫుడ్నే మనం హై బయలాజికల్ వాల్యూ ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. ఎగ్జాంపుల్స్,
హెచ్బివి ఉన్నటువంటి ప్రోటీన్స్ కనుక చూసినట్లయితే మిల్క్లో, ఎగ్స్లో, మీట్ అండ్ ఫిష్లో కానీ ఈ హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ప్రోటీన్స్ మనకి నాన్ వెజ్ సోర్సెస్ నుంచి మనకి చెప్పుకున్నాం హై బయోలాజికల్ వాల్యూ కలిగినటువంటి ప్రోటీన్స్. అలాగే ప్లాంట్ ప్రోటీన్స్ కూడా మనకి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. ప్లాంట్ ప్రోటీన్స్ వచ్చేసి పల్సెస్, ఆయిల్ సీడ్స్, నట్స్, వీటిల్లో నుంచి మనకి ప్రోటీన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఇవి హై బయోలాజికల్ వాల్యూ కేటగిరీలో రావు అన్నమాట. ఎందుకు అంటే వీటిలో అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కలిగి ఉండవు. ఏవో కొన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని హై బయోలాజికల్ ప్రోటీన్స్ కేటగిరీలోకి ప్లాంట్ ప్రోటీన్స్ రావు. నెక్స్ట్ మేజర్ ఫంక్షన్ ఆఫ్ ద ఫుడ్ ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ ఫుడ్స్. ఇవి మనకి ఇమ్యూనిటీకి, మన శరీరం యొక్క బాడీ ఫంక్షన్స్ రెగ్యులేట్ చేయటానికి అండ్ మనల్ని డిసీజెస్, హానికారకమైనటువంటి డిసీజెస్ నుంచి కాపాడటానికి ఈ ఫుడ్స్ సపోర్ట్ చేస్తాయి. అయితే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయో అవి ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేటరీ ఫుడ్స్ కిందకే వస్తాయి. ఎగ్జాంపుల్స్ మిల్క్, ఎగ్, ఫిష్, లివర్. అలాగే ఏ ఫుడ్స్ అయితే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయో అవి కూడా ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ ఫుడ్స్ కేటగిరీలోకి వస్తాయి. ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. మనం ఇక్కడ బాడీ రెగ్యులేటరీ ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. ఏమేం ఫంక్షన్స్, రెగ్యులేటరీ ఫంక్షన్స్, మన శరీరంలో రెగ్యులేటరీ ఫంక్షన్స్ ఏంటి అనేవి చూద్దాం. మన హార్ట్ బీట్ సరిగా మెయింటైన్ చేయాలి అన్నా, మన బాడీ టెంపరేచర్ అనేది సరిగా ఉండాలి అన్నా, అండ్ వాటర్ బ్యాలెన్స్, మన బాడీలో వాటర్ బ్యాలెన్స్ అనేది కంట్రోల్డ్గా ఉండాలి అన్నా, మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడేయాలి అన్నా సరే మనకి ఈ ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ ఫుడ్స్ సహాయపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం కింద పిక్చర్లో చూసినట్లయితే అసలు సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటివి అనేది చూద్దాం. ఈ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ట్రాన్స్పోర్ట్ చేయటానికైనా, మన బాడీలో నుంచి వేస్ట్ పోవటానికైనా, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయటానికైనా, ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉండటానికైనా సరే ఈ ఫుడ్స్ యొక్క అవసరం అనేది చాలా ఉంటుందన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫుడ్ పిరమిడ్ ఏంటిది అంటే మనము ఏ రకమైనటువంటి ఆహారం ఎంత తీసుకోవాలి అనేది ఈ ఫుడ్ పిరమిడ్లో ఉంటుందన్నమాట. మనం ఈ ఫుడ్ పిరమిడ్ని కనుక చూసినట్లయితే దీన్ని బేస్ లెవెల్ అని చెప్పేసి అంటాము. ఈ బేస్ లెవెల్లో ఎక్కువగా ఏంటివి సిరియల్స్ అండ్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అంటే మనం రోజు తీసుకునేటటువంటి ఆహారంలో ఎక్కువ పోర్షన్ సిరియల్స్ అండ్ గ్రెయిన్స్కి కేటాయించాలి. అవేంటివి రైస్, వీట్, మిల్లెట్స్, బ్రెడ్. ఇది ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. తర్వాత ఈ సెకండ్ లెవెల్లో కనుక చూసినట్లయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీటి నుంచి మనకి వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ వస్తుంది. కాబట్టి వీటిల్ని చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ లెవెల్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. పాలు, గుడ్లు, పల్సెస్, మీట్, ఫిష్, నట్స్. వీటిల్ని మనం మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. టాప్ లెవెల్ ఇక్కడ మనం పిరమిడ్ చూసినట్లయితే కింద విశాలంగా ఉండి పైకి వచ్చేసరికి రెస్ట్రిక్ట్ అయింది, చాలా చిన్న పోర్షన్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్స్ చాలా తక్కువ అమౌంట్లో తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటిది బటర్, గీ, ఆయిల్, స్వీట్స్, జంక్ ఫుడ్స్. వీటి అమౌంట్ అనేది మన డైట్లో రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఫోర్త్ లెవెల్ అండ్ లాస్ట్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ.